అనంతపురం జిల్లా ఆకుతోటపల్లిలో కాల్పులు కలకలం రేపై నిందితుడిని పట్టుకోవడానికి వెళ్లిన సీఐపై అజయ్ అనే యువకుడు కత్తితో దాడి చేశాడు. ఈ ఘటనలో సీఐ శ్రీకాంత్కు తీవ్ర గాయాలయ్యాయి. నిన్న మద్యం మత్తులో ఓ యువకుడిపై అజయ్ దాడి చేశాడు. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి శ్రీనివాస్ లైవ్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. శ్రీనివాస్. ప్రియా, అనంతపూర్ రూరల్ పరిధిలో పోలీసుల కాల్పులు కలకలం సృష్టించింది. నిన్న నగరంలోని అదే టూ టౌన్ పరిధిలోని అరవింద్ నగర్లో ఉన్న అయ్యప్ప కేఫ్ దగ్గర మద్యం సేవించి నలుగురు స్నేహితులు గొడవపడ్డారు. ప్రధానంగా దీనికి సంబంధించి కేఫ్ దగ్గర చాకలి రాజా 34 సంవత్సరాలు, అతనితో పాటు అతని స్నేహితులు సోహెల్, అలాగే అక్రమ్, అలాగే అజయ్ మద్యం సేవించి మద్యం విషయంలో నలుగురు గొడవపడిన పరిస్థితి ఉంది. మద్యం మత్తులో అజయ్ ఎవరైతే పోలీసు కాల్పులో గాయపడ్డారో అజయ్ నిన్న రాజా అనే వ్యక్తిని అతి కిరాతకంగా రాజాపై దాడి చేశాడు. రాజా తీవ్రంగా గాయపడి అనంతపురం ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రస్తుతానికైతే వెంటిలేటర్లో చికిత్స పొందుతున్న పరిస్థితి. అనంతపురం టూ టౌన్ పోలీస్ స్టేషన్లో ఇప్పటికే కేసు నమోదు చేసిన పరిస్థితి. బిఎన్ఎస్ యాక్ట్ ప్రకారం 115(2) అలాగే 118(1) బిఎన్ఎస్ యాక్ట్ కింద కేసులు నమోదు చేశారు. ప్రస్తుతం అయితే సోహెల్ పోలీస్ స్టేషన్లో ఉన్నాడు. అజయ్ కోసం ఇవాళ ఉదయం పోలీసులు అజయ్ కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ప్రధానంగా ఇటుకలపల్లి సమీపంలోకి వెళ్లే సమయానికి అక్కడ అలాగే మధ్యమత్తులో ఉన్న అజయ్ ఒక్కసారిగా సిఐ శ్రీకాంత్, టూ టౌన్ సిఐ శ్రీకాంత్ యాదవ్పై రౌండ్ కాల్పులు జరగడం జరిగింది. కాల్పుల్లో అజయ్ కాలుకి తీవ్రంగా గాయపడ్డారు. అజయ్ రక్త గాయాలు కూడా మనం ఇంతకుముందు మనం చూడొచ్చు విజువల్స్లో కూడా. అనంతపురం ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చిన ఎవరైతే ఉన్నారో అజయ్ ఎవరైతే గాయపడ్డారో సిఐ కూడా శ్రీకాంత్ కూడా ఇక్కడికి వచ్చిన పరిస్థితి ఉంది. అతను కూడా చికిత్స అందజేస్తున్నారు. చికిత్స అనంతరం పూర్తి వివరాలు వెల్లడించే అవకాశం ఉంది. ఏమైనప్పటికీ నిన్న నలుగురు స్నేహితులు మద్యం మత్తులో జరిగిన గొడవ మాత్రం కలకలం సృష్టించింది. మద్యం మత్తులో నిన్న ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు. ఈ దాడిలో అజయ్ ప్రధానంగా ఎవరైతే ఉన్నారో కాల్పుల్లో గాయపడిన అజయ్ ఒకసారిగా రాజా పైన దాడి చేయడం, రాజా తీవ్రంగా గాయపడడం. పోలీసులు ఇప్పటికే రాజాకు సంబంధించి కేసు కూడా నమోదు చేయడం జరిగింది. ఈ కేసు ఆధారంగానే పోలీసులు ఇవాళ అజయ్ కోసం గాలింపు చర్యలు చేపట్టారు. తో పాటు అలాగే గాయపడిన ఎవరైతే ఉన్నారో గాయపడిన కూడా చికిత్స అందజేస్తున్న పరిస్థితి. బుల్లెట్ సంబంధించి రెండు కాళ్ళు రక్త గాయాలు తెలుస్తుంది. ప్రస్తుతం అయితే తీవ్రంగా గాయపడ్డ అదే తీవ్రంగా గాయపడిన పరిస్థితి. పోలీసులు కూడా టూ టౌన్ సిఐ ఎవరైతే ఉన్నారో శ్రీకాంత్ యాదవ్ కూడా దాడి చేసి సంబంధించి పోలీసులు సీరియస్ గా ఉన్నారు. ఎందుకంటే అలాగే ఒక దాడి చేయడంతో పోలీసులు సీరియస్ గానే స్పందించిన పరిస్థితి. పోలీసులు ఇటువంటి ఎవరైతే ఉన్నారో మధ్యలో అరాచకాలకు పాల్పడేవారు ఎవరిని ఉపేక్షించమని కూడా పోలీసులు చెప్తున్నారు. అదేవిధంగా గాయపడిన ఎవరైతే ఉన్నారో అజయ్ కూడా మనం చూడొచ్చు. ఇంతకుముందు విజువల్ అతని హాస్పిటల్ కి జీప్ నుంచి నడిపించుకుని రావడం జరిగింది. ఇతను మధ్యలో గతంలో కూడా ఇలాంటి దాడులు పాల్పడినట్లు చెప్తున్నారు. ప్రస్తుతం అయితే సిఐతో పాటు అజయ్ ఎవరైతే ఉన్నారో అజయ్ కూడా ప్రస్తుతం చికిత్స పొందుతున్న ఎమర్జెన్సీ వార్డు చికిత్స పొందుతున్న ఆ పరిస్థితి స్పష్టంగా కనపడుతుంది. ఇప్పటికే పోలీసు అధికారులు లోపడుతున్నారు. ఏం జరిగింది ఘటనకు సంబంధించి విచారణ చేస్తున్నారు. మరోవైపు అజయ్ సంబంధించి క్రైమ్ హిస్టరీ ఏమైనా ఉందా, గతంలో ఇతరపై ఏముంది కూడా వివరాలు లేకపోతే పనిలో పోలీసులు కూడా నిమగ్నమైన పరిస్థితి ఉంది. అత్యవసర చికిత్స విభాగంలో ఇద్దరికి చికిత్స అందజేస్తున్న పరిస్థితి. ప్రధానంగా శ్రీకాంత్ ఎవరైతే ఉన్నారో శ్రీకాంత్ యాదవ్తో పాటు కాపులో గాయపడ్డారు అజయ్ కూడా ఇద్దరు ఎమర్జెన్సీ వార్డు చికిత్స పొందుతున్న పరిస్థితి ఉంది. అజయ్ పోలీసులు మాత్రం పారిపోతున్న సమయంలో అంటే కత్తితో దాడి చేసి సమయంలో పోలీసులు రక్షణ కోసం కాల్పులు జరిపినట్టు చెప్తున్నారు. ఈ కాల్పుల్లో ప్రధానంగా కాలు భాగంలో బుల్లెట్ దూసుకెళ్ళినట్లు సమాచారం. అలాగే ఘటనకు సంబంధించి పూర్తిగా పోలీసు